ఎట్టెట్టా ఏం చెప్తిరి ఇలా చాలా అనాలనుంది. నిజంగా జగనన్న మాటలు వింటే షాక్ కాదు, మూర్ఛ కూడా రావచ్చు. అంత చక్కగా నవ్వుతూ సార్ చెప్పిన మాటలు వింటే ఎవ్వరికైనా తప్పదు మూర్ఛ. ఇండియా టుడే సమ్మిట్లో సార్ మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఎవ్వరూ దుర్వినియోగం చేయలేరట. ఫస్ట్ ఈ పాయింట్ తేల్చేద్దాం. మరి సిబిఐని దుర్వినియోగం చేసే మీ మీద కాంగ్రెస్ అప్పట్లో కేసు పెట్టిందని ఇప్పటికీ వైసీపీ నేతలు చాలా గట్టిగా హుంకరిస్తూ ఉంటారు. మరైతే మీరు చెప్పిన మాట ప్రకారం మీ మీద పెట్టిన కేసు కరెక్టే అనుకోవాలా? ఇంకో మాట చెప్పారు సార్, చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారు, ఆధారాలు ఉన్నాయి కాబట్టే 52 రోజులు జైల్లో ఉన్నారు అన్నారు. అంటే 16 నెలలు జైల్లో ఉంటే తప్పు చేసినట్లేనా? ఆధారాలు కూడా ఉన్నట్లేగా. కానీ ఆయన కేసులో మాత్రం వేరేగా, ఇక్కడ చంద్రబాబు కేసులో మాత్రం వేరేగా. సూపర్ కదా. ఇంకో ఆణిముత్యం కూడా ఉంది. కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుందట. గతంలో వాళ్ళ బాబాయిని మంత్రిగా చేసి గొడవ పెట్టింది, ఇప్పుడు ఆయన సోదరిని ఉపయోగించుకుంటుంది అంట. ఆయన కుటుంబాన్ని కూడా చీల్చిందట. మరి సార్ 2014 కాదు 2010 నుంచి చేసిన వ్యవహారాలు లిస్టు తిరగేసి చరిత్ర రాస్తే ఎన్ని చెత్త రాజకీయాలుంటాయి. అలాగా పవన్ కళ్యాణ్ని తిట్టించాలంటే కాపు మంత్రులను కూర్చోపెట్టడం, చంద్రబాబును తిట్టించాలంటే కమ్మోళ్లను కూర్చోపెట్టడం, ఇలా చాలా చెప్పుకోవచ్చు. అలాగే చంద్రబాబు అంటే పడని అధికారులను చేరదీసి మరి వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడించి సార్ గెలిచాక మాత్రం వారందరికీ హ్యాండ్ ఇచ్చారు కదా. ఈ లిస్టులో ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐవైఆర్ కృష్ణారావు లాంటోళ్లు చాలామందే ఉన్నారు. అంతెందుకు, ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ తన మాట వినలేదని కులం కూడా అంటగట్టి చేసిన రాజకీయం చెత్త రాజకీయం కాదా? ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉంటే వారిలో చీలికలు తెచ్చి యూనియన్ నాయకులను ఆదరించి బెదిరించి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చి లోబర్చుకోలేదా? అది చెత్త రాజకీయం కాదా? బీజేపీకి భయపడి బాబు హోదా వదిలేశాడని చెప్పి ఈయన వచ్చాక మాత్రం అదే బీజేపీతో ఎంత కథ నడిపిస్తున్నారో ఎవరికి తెలియదు. మరి అది చెత్త రాజకీయం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టే ఉంటుంది. ఏవైనా సార్, విశ్వసనీయత, విలువలు అంటారు కానీ చెప్పేది వేరు చేసేది వేరు అనేది ఇప్పటికైనా అర్థమైందా లేదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.